అభివృద్ధిపై టీటీడీ దృష్టి పెట్టిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన కేంద్రీయ ఔషధ గిడ్డంగి, రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాయలసీమ వాసులకు అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా సిమ్స్ పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. బర్డ్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్న ఆయన సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే, అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకసారి ఇనాగరేట్ అయితే అక్కడ ఉన్నటువంటి 50% ఏరియాలో అది తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బర్డ్ హాస్పిటల్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా అది కూడా ప్రారంభిస్తాం. బర్డ్ హాస్పిటల్కి ఎగనిస్ట్గా చూశాను నేను, కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అత్యంత అద్భుతంగా పనిచేస్తున్న హాస్పిటల్ తిరుపతిలో ఉన్న వాటిలో బర్డ్ హాస్పిటల్ ఒకటి. మీ అందరికీ తెలుసు, సుమారు నెలకు 700 ఆపరేషన్స్ జరుగుతుంది. ఎక్కడ జరగవు అన్ని ఆపరేషన్, స్టేట్లోనే ఎక్కడ జరగవు. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ని, ఆ యొక్క బర్డ్ మేనేజ్మెంట్ని మనందరూ కూడా అభినందించాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు రాసేసి డిఫేమ్ చేస్తే అది కరెక్ట్ కాదని